కెనాల్ పేరుతో కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. నష్టపరిహారం అంటూ నకిలీ పత్రాలు సృష్టించి ఖజానాకే కన్నం వేస్తున్నారు. నిశితంగా పరిశీలించాల్సిన అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారు. ఇప్పుడు ఆ వ్యవహారం సీఎం దగ్గరకు చేరింది. తెలుగు గంగా మెయిన్ కెనాల్ వ్యవహారంపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. తెలుగు గంగా ప్రాజెక్ట్ పేరుతో కొందరు దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని తమదిగా చూపుతూ నకిలీ పట్టాలు సృష్టించారు. మృతి చెందిన అధికారుల సంతకాలు సైతం ఫోర్జరీ చేశారు. వాటిని అడ్డం పెట్టుకుని 6.5 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టేందుకు స్కెచ్లు వేశారు. అవినీతి జరుగుతోందని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. తెలుగు గంగా ప్రాజెక్టు ప్రధాన కాలువ నిర్మాణానికి 1998లో భూమి స్వాధీనం చేస్తున్నారంటూ నష్టపరిహారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. తెరవెనుక పక్కా ప్రణాళికతో దళారులు ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్కు భారీగా ఫిర్యాదులందాయి. ఫిర్యాదుల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తెలుగు గంగా ప్రాజెక్టు ప్రధాన కాలువ సింగిల్ బండ్స్ 3, 4 నిర్మాణంలో తమ భూమి మునిగిపోయిందని 1998 నుంచి నష్టపరిహారం పొందేందుకు ప్రయత్నిస్తారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం రంగంపల్లె కాలనీకి చెందిన రామదాసు సీఎం చంద్రబాబు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కడప జిల్లా మైదుకూరు మండలం మిట్టమానుపల్లె సర్వే నంబర్ 1344/1లో 5 ఎకరాలు, 1363/15లో 4.36 ఎకరాలు, 21,357/255లో 5 ఎకరాలు, 1423/A2లో 4.15 ఎకరాలు, 1357/1లో 5 ఎకరాలు, 1423/A1లో 4.15 ఎకరాలు, 1364/1లో 5 ఎకరాలు, మొత్తంగా 32.66 ఎకరాలకు సంబంధించి డీకేటీ పట్టాలు ఇచ్చినట్టుగా కొంతమంది తెరపైకొచ్చారు. సదరు పొలాన్ని 1989లో భూసేకరణ అధికారులు స్వాధీనం చేస్తారని, ఈ పొలానికి చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ పట్టా భూములకు 1999, 2000 సంవత్సరంలో నష్టపరిహారం చెల్లించారని, తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. అర్ధాంతరంగా ఆగినటువంటి రిజర్వాయర్ పరిస్థితి ఒకవైపు జరుగుతూ ఉంటే, మరోవైపు మైదుకూరు మండలం మిటమానిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో కొంతమంది భూ కబ్జాదారులు, కొంతమంది రాజకీయ అండదండలతో నకిలీ భూములను రికార్డులుగా తయారు చేస్తున్నారు, దొంగ పట్టాలు తయారు చేస్తున్నారు. అదే రకంగా తమవి కాని భూములను తమగా చూపిస్తున్నారు. తెలుగు గంగాలో మునక్కలో కానివ్వండి, కాలువల నిర్మాణంలో కానివ్వండి, ఏమాత్రం భూములు పోకుండా కూడా పోయినట్లుగా అధికారులతో లాలూచులు పడి, అధికారులకు అవినీతిలో పెద్ద ఎత్తున ముట్టజెప్పి దొంగ రికార్డులు, నకిలీ రికార్డుల ద్వారా ప్రభుత్వ ధనాన్ని కాజేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారనేటువంటిది ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ జరుగుతూ ఉంది. అయితే డీకేటీ భూమికి సంబంధించిన పట్టాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన అధికారుల పేర్లతో సంతకాలు చేసి ఉన్నతాధికారులకు సమర్పించినట్టుగా తెలుస్తోంది. అధికారులతో కొందరు దళారులు కొమ్మక్కై సదరు భూమి డీకేటీ పొలమని రికార్డు తయారు చేసినట్టుగా ప్రచారము జరుగుతోంది. మిట్టమానుపల్లిలో ప్రైవేట్ పట్టా పొలాలకు నష్టపరిహారం చెల్లించే సమయంలోనే డీకేటీ పట్టాలు ఉన్న పొలాలకు కూడా నష్టపరిహారం చెల్లించినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఈ భూములు అప్పట్లో డీకేటీ పొలాలైతే వారికి ఎందుకు నష్టపరిహారం చెల్లించలేదు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మొదట్లోనే వేస్ట్ భూమికి నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించడం వివాదంగా మారింది. అప్పుడు కూడా మార్కెట్ విలువ 4,000 కాకుండా 2016లో ప్రత్యేకంగా నోటిఫికేషన్ చేసి ప్రైవేట్ పట్టా పొలం మాదిరిగా ఎకరాకు 1,98,456 రూపాయలతో నష్టపరిహారం లెక్కగట్టారు. అప్పట్నుంచి దీనిపై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుత భూసేకరణ అధికారులు కూడా వాస్తవాలు పరిశీలించకుండా అదే నష్టపరిహారాన్ని తిరిగి స్వాధీనం చేస్తున్న రోజు నుంచి
నోటిఫికేషన్ వరకు చెల్లించాలని నిర్ణయించారు. అంటే మొత్తం 15% వడ్డీతో 6,58,69,538 రూపాయలు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు అధికారులు. ఇలా కొంతమంది దళారులు ఈ మొత్తాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధమైనట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. ఆ పట్టాలకు కొలతలు చూపించకుండా నిర్లక్ష్యంగా దాదాపు 20 ఏళ్ల పైబడి నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆ బ్రహ్మసాగర్ నిర్వాసితులకు భూములు కల్పించాలి. అదేవిధంగా పట్టాలు ఇచ్చిన భూములకు కూడా కొలతల హద్దులేసి వాటన్నిటికీ సర్వే చేసి భూములు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఇదే తరహాలో కొన్ని ఫైళ్లు కూడా కదులుతున్నట్టు ఆరోపణలున్నాయి. తెలుగు గంగా ప్రాజెక్టు విషయం సీఎం పేషీకి చేరింది. దీనిపై సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారు అనే దానిపై ఆసక్తి నెలకొంది.